ఓ మై గాడ్, ఇన్ని పెట్ యానిమల్స్ని మనమే మన చేతులతో ఫీడ్ చేస్తూ పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసే స్పాట్ తిరుపతిలో ఉన్న A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్స్. ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి అప్పుడప్పుడు సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock అంట. సో మనం ఎంటర్ అయిపోతుంటేనే స్ట్రైట్గా మనకి ఇక్కడ ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. చక్కగా ఇట్లా ఎల్ షేప్లో అయితే వీళ్ళైతే పెట్టేశారు. ఇక్కడైతే కొంచెం పెద్ద ఫిషెస్ కొంచెం కనిపిస్తున్నాయి. అదిగోండి చుట్టూతా చిన్న చిన్న గుడచల్లు చిన్న చిన్నగా మొత్తం అన్నీ ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. మనం చూస్తుంటే ఈ కోడి చూసారు భలే ఉంది, వైట్ పారిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసేసి ఇక్కడ చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి, గోల్డ్ ఫిషెస్ అండ్ బ్లాక్వి. ఇది మొత్తం ప్రస్తుతానికైతే అంత బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్ని గూళ్ళల్లో అయితే మనకి రకరకాల కోళ్ళను అయితే పెట్టేశారండి. చిన్న చిన్నవేమో కోడి పిల్లలు, ఒక్కొక్క కేజీలో ఒక్కొక్కటి అన్నట్టు పెట్టారనమాట. ఇవి చూసారు ఎంత చిన్ని చిన్ని బర్డ్స్ భలే ఉన్నాయి ఇవైతే. అండ్ ఇది చూసారా పాత సినిమాల్లో ఎక్కడో పక్షుల కేజీలు ఉంటాయి చూసారా, అట్లా అనిపిస్తుంది. లోపల చూసారా భలే ఉన్నాయి బర్డ్స్ అయితే. చిన్న చిన్న హ్యామ్స్టర్స్ ఇవైతే పడుకున్నాయి. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము, అసలు మధ్యాహ్నం అనమాట. ఫుల్ ఎండకి అవి కూడా టైర్డ్ అయిపోయి ఎక్కడికక్కడ అవి యానిమల్స్ అయితే కూర్చుండిపోయి ఉన్నాయండి. సో మీరు కూడా విజిట్ చేయాలంటే కనుక మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైం మాత్రం వస్తే చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఆఫ్టర్నూన్ టైమ్స్లో పాపం అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి కదా. అక్కడేమో అటు సైడ్ ఆవులు పెట్టారు. అండ్ ఇది నెమలియా కోడియా వెళ్తుంది. అండ్ ఇక్కడ బాతులు చూసారా దేనికోసం వెయిట్ చేస్తున్నాయి అనుకుంటున్నారా, అటు సైడ్ నుంచి వాటి ఫ్రెండ్స్ వస్తున్నాయి. సో వాటి కోసం ఇవి వెయిట్ చేస్తున్నాయి కలిసి వెళ్ళిపోదామని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, దీన్ని చూస్తే అర్థమైపోతుంది లోపలన్నీ ఫిషెస్ అవి ఉంటాయని. సో చాలా అక్వేరియంస్ అయితే ఇక్కడ బాక్స్ లాగా పెట్టారు. సో దీనిలో రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది చూసారా అండ్ ఇవి కూడా. సో రకరకాల ఫిషెస్, వీటి పేర్లు అయితే నాకైతే తెలియదండి. చూసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. భలే పెట్టారు అక్వేరియంస్, మొత్తం ఫుల్ ఆక్సిజన్స్ ఒక్కొక్క దానికి ఎన్ని కలర్స్. ఇదైతే చూడండి ఎలా కోపంగా చూస్తుందో, అది కోపంగా చూస్తుంది ఎలా చూస్తుందో తెలియట్లేదు, అట్లా చూస్తుంది అది మాత్రం. ఇక్కడ ఒక పొడగాటి దాంట్లో ఒక చెట్టు అయితే పెట్టి ఉంది. అసలు ఈ క్రియేటివిటీ ఏంటో భలే ఉంది. అండ్ ఈ ఫిష్ని చూసారా, దగడముతా దండక్క ఎక్కడ దొంగలు అక్కడే గాచప్ అన్నట్టు లోపలికి వెళ్ళిపోయి దాక్కుంది. దాన్ని ఎవరో ఫైండ్ చేస్తున్నట్టు. మళ్ళీ ఏదో బయటకు వచ్చేసింది, ఆడుకుంటుంది అది. జీబ్రాల్లాగా ఉన్నాయి ఇవేవో. అండ్ ఇది చూసారా భలే అయితే ఉన్నది. అండ్ అక్కడ ఇంకోటి ఏదో స్నేక్ లా ఇలా 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 ఉంటుంది. బయటకు వచ్చేస్తే రకరకాల బాతులు అండ్ పోనీలు, అవి లోపల తీసుకెళ్ళిపోయే టైం వచ్చినట్టుంది. దాకా బయట ఉన్నట్టున్నాయి. సో లోపల కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక క్యామెల్ వంట కూడా ఉన్నది. అండ్ చిన్ని గొర్రె పిల్లలు అనమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఒక గొర్రెల షెడ్ లాగా ఉంది ఇదంతా. సో దాంట్లోంచి ఒక పిల్లని ఒక ఆవిడ బయటకు తీస్తున్నారు. బయట పెట్టంగానే అది మా పాప దగ్గరికి వచ్చేసింది. ఏంటి అంటే ఆ పాప చేతిలో మిల్క్ బాటిల్ ఉంది, దానికి మిల్క్ పెట్టే టైం అయిందంట. ఇక అది ఎవరి చేతిలో ఉందో చూసుకోవాల్సిన లేదు, ముందు పాలు తాగేది అది. ఆ పాలు పేగు పెట్టేసుకొని లాగేసుకొని తాగేస్తుంది. అది పడిపోతూ మా పాపను పడేస్తూ దాని గోల దానికి ఆకలిస్తున్నట్టుంది. నేను అట్లా కాసేపు కుస్తీ పడి ఇద్దరు అయితే మొత్తానికి దానికి పాలు తాగిచ్చారు.
అండ్ వీళ్ళు పాలు తాగిస్తుండే మధ్యలో ఒక చిన్న కుక్క పిల్ల నాకు కూడా కావాలన్నట్టు అది అలా. పాలు తాగేసిన తర్వాత అయితే దాన్ని కాసేపు అలా బయట వదిలేసారనమాట, కేజ్లో వేయకుండా. ఇంకా ఆవిడ అన్నిటికి అన్ని యానిమల్స్కి గడ్డి వేస్తున్నారు. ఇంకా ఆవిడ వెనకాల తిరుగుతూ ఉందన్నమాట ఆ గొర్రెపిల్ల. దాని వెనకాల మా పిల్లలు అలా పరిగెడుతూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ క్యామెల్కి ఫుడ్ పెడుతున్నారు అనమాట, గడ్డి వేస్తున్నారు. ఇలా చూసుకుంటే దీని పక్కనే మనకి ఒక ఆస్ట్రిచ్ ఉంది. అది ఆ కోడిని పొడిచింది దాని ఫుడ్ తింటుందని. నాకోండి మళ్ళీ మన డక్స్ మళ్ళీ క్యూలో వెళ్తూ ఉన్నాయి. మరి చూసారు, అది ఆవిడ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. మళ్ళీ ఆవిడ ఆగిపోయి ఇక్కడే ఉండు అవతలకి రాకుండా అక్కడ ఆగిపోయింది. అండ్ ఇక్కడ చూసారా పప్పీస్ ఎంత బాగున్నాయో ఇవి. చూస్తున్నారు కదా, అది మాత్రం అక్కడి నుంచి క్రాస్ చేసి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోలేదు. ఆవిడ వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నది. అండ్ అక్కడి నుంచి పిల్లలు చూపించారు, అది ఆంటీ వచ్చేసింది వెళ్ళు అంటే ఇంకా అది కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. పిల్లల మాట వినకపోయినా మాత్రం ఈ గొర్రె పిల్ల మాత్రం చక్కగా వాళ్ళ మాట అయితే వింటోంది. అండ్ ఆవిడ చక్కగా తీసుకెళ్తున్నారు, ఎత్తుకుని చిన్న పిల్లల్లాగా చూసుకుంటున్నారు. వీళ్ళైతే మాత్రం అది చాలా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ డాగ్స్ అయితే ఉన్నాయి, వీటి జోలికి అయితే అస్సలు నేను వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ బొచ్చు కుక్క పిల్లల్లాగా బొచ్చు కోళ్ళు అనమాట. ఇక్కడ కూడా ఒక రకరకాలైన కోళ్ళు అయితే పెట్టారు. దీని తర్వాతే మనం అసలైన దాంట్లోకి ఎంటర్ అవుతామంట. అదేనండి, ఫుల్ ఆఫ్ బర్డ్స్. మనం కేజ్లోకి వెళ్ళిపోతాం బర్డ్స్తో పాటు. సో లెట్స్ గో. ఎంట్రన్స్లోనే గూడు చూసారా, భలే ఉంది. దాని మీద అది కూర్చుంది దాని లోపల. కింద ట్రేలో ఒక సైడ్ ఏమో కొంచెం ఆకులు వేసారు, కొత్తిమీర. ఒక దాంట్లోనేమో చిన్న చిన్న సీడ్స్ వేసారు బర్డ్స్వి. అవి కొంచెం ఇవి కొంచెం, అవి అటు ఇటు తిరుగుతూ తింటున్నాయి భలేగా. ఈ బోర్డైతే కనుక నేను ఫోటో దిగుడు అనుకుంటా అటు ఇటు వెళ్తుంది. తర్వాత ఫుడ్ వేసి ఒక చోట నుంచోబెడితే నుంచుని తింటుంది. అండ్ చూసారా, ఫుల్ పిల్లలకి నచ్చేటట్టు మొత్తం ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవి అసలు బర్డ్స్ చూసారా, గడ్డిలో అసలు గ్రీన్ కలర్లో కలిసిపోయి ముక్కులు మాత్రం ఎర్ర కనబడుతున్నాయి. చూసారా, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అయినప్పుడు ఇది ఒక షెడ్ అనమాట, బర్డ్స్కి సంబంధించి ఫుల్ నెట్లు అన్నీ పెట్టేసేసి ఇది ఒక ఫస్ట్ కేజ్ అనమాట. దీని తర్వాత మనం అసలైన ఇంకా పెద్ద కేజ్లోకి వెళ్ళిపోతాము. ఇది చాలా రకాలైన బర్డ్స్, అట్లానే ఇక మెకావు అట్లాంటి బర్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంత పెద్ద దాంట్లో. సో ప్రస్తుతానికైతే డ్రైగా ఉంది అక్కడక్కడ. మరి బర్డ్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము మేము. ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఒక విలన్ తగిలింది మాకు. చూసారా ఎలా కారాడుతుందో, ఇలా కొరికేస్తుంది అది అసలు. అండ్ తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే బర్డ్స్ వాటంతటా అవే గబ్బ వచ్చేసి మనం ఏదైతే వాళ్తున్నాయండి. అదిగోండి, అది అసలు ఆ విలన్ నన్నైతే వదలట్లేదు. అండ్ ఇవిగోండి, ఒక చేతిలో ఫుడ్ పెడితే మాత్రం చక్కగా బర్డ్స్ అన్నీ మన దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తలకాయ పైకెత్తి చూస్తామా అని కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే మన చేతుల్లోకి మన భుజాల మీదకి అన్ని పక్షులు చూసారా అది. అండ్ అన్ని పక్షులు మన చేతుల మీదకి మన ఒంటి మీదకి వచ్చేస్తూ ఉంటే మనం చుట్టూతా కూడా చూడలేమన్నమాట. ఆ కాసేపు మీరు హ్యాంగింగ్వి కానీ అట్లనే షర్ట్ బటన్స్ కానీ కనిపించినాయి అంటే ఇక్కడ ఉన్న బర్డ్స్ అయితే అస్సలు వదలవండి. నా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వాటిని అసలు వదలలేదు. అవి అట్లా తల మీద ఎక్కేస్తూ భుజాల మీద ఎక్కేస్తూ ఉంటే అసలు పిల్లలకి చాలా ఆనందంగా అనిపించింది. ఈ ఎగ్జాటిక్ పార్క్లో మాత్రం ఈ ప్లేస్లో ఎగ్జైట్ అయితే అవుతాము అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ప్లేస్ మాత్రం ఆ బర్డ్స్ చూసారు అసలు ఎంత బాగున్నాయో.
అవి ఈసారి మాత్రం అసలు వైట్ షర్ట్ అయితే వేసుకెళ్ళొద్దండి అక్కడికి. ఆ బర్డ్స్ వచ్చి మొత్తం షిఫ్ట్ చేసేస్తున్నాయి. సో కేర్ఫుల్. అండ్ అదిగోండి నా ఇయర్ రింగ్లో ఉన్న స్టోన్స్ని అవి లాగి లాగి పెడుతుంది. ఆల్రెడీ ఒక స్టోన్ లాగేసింది. అసలు బర్డ్స్ మనం తొక్కేస్తామేమో అనిపిస్తుందండి. ఇక్కడ దగ్గరికి కిందే వాళ్తూ ఉంటాయి కింద ఫుడ్. ఆ పైన చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అవి. ఇంకా అసలైన బర్డ్స్ ఇవి. మకావ్, ఇది ఇంకో వైట్ బర్డ్. అసలు ఈ ప్యారెట్స్ అయితే కనుక వాటిని నేను భుజాల మీద ఎక్కించుకుంటే ఇక కాసేపు అవి రుద్దుతూనే ఉంటాయి, గీరుతూనే ఉంటాయి, అరుస్తూనే ఉంటాయి అన్నమాట. దాని పేరు రోజీ. అవి చక్కగా అలా ఎక్కేసి కూర్చొని ఆయన షర్ట్ మొత్తం బటన్ పీకే వరకు మాత్రం అది వదలలేదండి. ఆ కేర్ టేకర్ ఎన్నిసార్లు లాగినా మాత్రం అది రాలేదు. మొత్తానికి షర్ట్ బటన్ లాగేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ ఈ మకావని చూసారా, ఇదే అసలైన గుండా అంటండి ఇక్కడ. దాని పేరు కూడా గుండా అని అంట పెట్టారు ఇక్కడ. అది నుంచి అలా ఏదో చాంటింగ్ చేస్తున్నట్టు అట్లా చెప్తానే ఉన్నది. ఆ బర్డ్స్ చూసారా భలే ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఇంకొక 2 బర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 అయితే చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయంటండి ఎవరు లేనప్పుడు ఇక్కడైతే. ఈ పెయింటింగ్ చూడంగానే తెలిసిపోతుంది కదండి ఇప్పుడు మనం నెక్స్ట్ దేనిలోకి వెళ్ళిపోతున్నాము. స్నేక్స్. ప్రస్తుతానికి ఈ 2 రెస్టింగ్ మోడ్లో ఉన్నట్టున్నాయి. ప్రస్తుతానికి కదలలేదు. అట్లానే చిన్ని హ్యామ్స్టర్, అట్లనే చిన్ని మౌస్లు. అది చూసారా భలే ఉన్నాయి. ఎలుకల మౌస్లా ఇవి. తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ 2 అయితే భలే ఉన్నాయి. అది చూడండి, నేనున్నా అనుకుంటూ వచ్చింది అది. అండ్ ఇగ్వానా చూసారా ఎలా ఉందో ఇది. ప్రస్తుతానికి అయితే దాని కేజ్లోనే పెట్టారు. మామూలుగా అయితే బయట పెడతారంట కొన్నిసార్లు. అండ్ హెడ్జ్ హాగ్, స్నేక్ని బయటికి తీస్తున్నారు. ఇక్కడ స్నేక్కి 100 రూపీస్ అనమాట. ఎవరైతే మెడలో వేసుకుంటారో వాళ్ళకి 100 రూపీస్ పే చేయాలి. ఫ్యామిలీలో ఎంతమంది వేసుకుంటే అన్ని 100s ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఆ అబ్బాయి అయితే చాలా భయపడుతూనే ఉన్నాడు. తర్వాత మెల్లగా అలవాటు అయిపోయింది. తన్నే చేత్తో పట్టుకున్నాడు. తర్వాత మెడలో వేసుకున్నాడు. అదిగోండి మెడలో వేసుకుంటే మాత్రం అలా వాళ్ళే వేస్తారనమాట చక్కగా పొజిషన్లో అలా పెట్టేస్తారు. అలా మనం చేతులు వెనక్కి పెట్టేసుకుని కాసేపు అలా బిగ తీసుకుని ఉంచుంటే ఒక ఫోటో అయితే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మా పిల్లలు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. అక్కడ చక్కగా పట్టుకున్నారు. డేంజర్ లేదు అనుకుంటూ వాళ్ళే చెప్తూ చేస్తున్నారు అనమాట. దాన్ని టచ్ చేయాలంటే కనుక ఫస్ట్ చాలా భయం వేసింది. అది టచ్ చేసిన తర్వాత అది చాలా కోల్డ్గాను కొంచెం బరువుగా ఉంది. అండ్ ఒక చిన్ని టార్టాయిస్ ఉంది. అండ్ ఇక్కడ ఆవులు చూసారు ఎంత బాగుందో అది. అండ్ దూడ ఇప్పుడే లేచింది. పిల్లలతో కలిసి తిరుపతి వచ్చినప్పుడు కొంచెం టైం చూసుకుని ఈ ఎగ్జాటిక్ పార్క్ మాత్రం విజిట్ చేసేయండి. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.